నమస్తే, వెల్కమ్ టు శ్రీని. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం గురించి మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే ఈ సిట్ నివేదిక ఇచ్చిన సందర్భంలో వైసీపీ నాయకులు దాన్ని అవకాశంగా మలుచుకొని ఎక్కడ కల్తీ జరగలేదని నివేదిక ఇచ్చిందని చెప్పి ఒక పక్కన ప్రోపగండా చేస్తున్నారు. దాని గురించి చర్చిస్తానికి మనతో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. అది ఈరోజు మనం చూసినట్టయితే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ప్రెస్ మీట్ కూడా పెట్టి దాని గురించి మాట్లాడిన సందర్భం మనం చూసాం. అయితే వీళ్ళు ఎప్పుడు మాకు క్రెడిట్ కావాలి అని చెప్పి అనేవాళ్ళు మరి ఆ కల్తీ వ్యవహారంలో క్రెడిట్ కోసం ఎందుకు తాపత్రయపడుతుంది అంటారు? అంటే వాళ్ళకి ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి వాళ్ళ హయాంలో చేసిన అక్రమాలు అన్యాయాలు శాపంగా మారున్నాయి. ఆ శాపం ఎంత తీవ్రంగా ఉంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బయట వీధిలో కనబడితే ప్రజలు కూడా చీ అంటున్నారు. ఈ పరిస్థితి నుంచి ఎట్లా తప్పించుకోవాలి అనే దానికి ఒక పెద్ద ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ ఏంటి అంటే వాళ్ళ చేతిలో ఒక పేపరు ఒక ఛానల్ అఫీషియల్గా ఉన్నాయి. ఇవి కాకుండా 2 పెద్ద ఛానళ్లలో వాళ్ళ పెట్టుబడులు ఉన్నాయి. ఇంకొక 2 పెద్ద పేపర్లు వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు ఏం చెబితే అవి రాస్తాయి. ఇవి కాకుండా కొన్ని వేల కోట్లు స్పెండ్ చేస్తూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అంటే యూట్యూబ్, ట్విట్టర్లో ఫేక్ అకౌంట్లు, ఇటువంటివి వాళ్ళకి చాలా ఉన్నాయి. వీటన్నిటితో పాటు వాళ్ళకి కొన్ని క్రైస్తవ సంఘాల మద్దతు ఉన్నది. మీకు ఉదాహరణకి చెప్పాలి అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఒక పెద్ద క్రైస్తవ సంఘం ఒకటి ఆయన నడుపుతూ ఉంటాడు. అందులో చాలామంది యువకుల్ని జీతాలకు ఇచ్చి పెట్టుకుంటాడు. ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ అంటే పదవి నుంచి పక్కకి వెళ్ళాడు. ఆ ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఈ మధ్య నేను ఒక రాజకీయ పార్టీ పెడతానని బయలుదేరాడు. ఇంకొక ఆయన ఎప్పుడో జడ్జిగా పనిచేశానని చెప్తాడు. ఇంకా కొంతమంది వామపక్ష పార్టీలకు చెందిన కొంతమంది మేధావులు ఉన్నారు. ఒక 3-4 ఉన్నారు. వాళ్ళందరూ కూడా దే ఆర్ పర్చేజబుల్ కమోడిటీ. అందుకని వాళ్ళని పర్చేజ్ చేసి పెట్టుకుంటారు. ఒక 2-3 జర్నలిస్టులు ఉన్నారు. ఆ జర్నలిస్టుల్లో ఒక జర్నలిస్ట్ గురించి మొన్ననే విజయసాయిరెడ్డి చెప్పాడు, నెల వచ్చి డబ్బులు తీసుకెళ్తాడు జగన్మోహన్ రెడ్డి దగ్గర అని. అట్లా ఉన్న వీళ్ళందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు. కొంతమంది కులం ముసుగులో పనిచేస్తూ ఉంటారు, కొంతమంది మతం ముసుగులో పనిచేస్తూ ఉంటారు. వీళ్ళందరి ధ్యేయం ఏంటి అంటే మళ్ళీ తీసుకొచ్చి ఈ జగన్మోహన్ రెడ్డిని ప్రతిష్ఠించాలి ముఖ్యమంత్రిగా అనేదే వాళ్ళ ధ్యేయం. దానికోసమే పనిచేస్తూ ఉంటారు. ఆ పని చేసేది కూడా ఏదన్నా నిస్వార్థంగా పనిచేసేవాడు ఎవడన్నా ఉంటే వాడిని మనం అప్రిషియేట్ చేయొచ్చు. ఏదో ఒక క్రిమినల్ అయినా వీడు నిస్వార్థంగా సపోర్ట్ చేస్తున్నాడులే అనుకోవచ్చు. కానీ ఇదంతా క్యాష్ బ్యాచ్. మతం ముసుగులో ఉన్న వాళ్ళు క్రైస్తవ మతాన్ని వాళ్ళు భుజాన వేసుకొని వాళ్ళు ఏ మతాన్నైనా భుజాన వేసుకున్నా మనకేమీ అభ్యంతరం లేదు. కానీ వాళ్ళు ఆ ముసుగులో హైందవ ధర్మాన్ని కించపరుస్తూ ఉన్నారు. నీకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అంశాలని ఈ క్రైస్తవులైన వీళ్ళు బహిరంగంగా మాట్లాడటాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇదొక్కటే నా క్వశ్చన్. ఇది హిందువులందరూ ఆలోచించాల్సిన విషయం. పక్కాగా ఆర్గనైజ్డ్గా జరిగినట్టే అనిపిస్తోంది. నేను చెప్తున్న పాయింట్ అది. హిందువులందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఆ రోజున
కల్తీ నెయ్యి లడ్డు తయారీలో వాడుతున్నప్పుడు ఎంతోమంది పోటు కార్మికులు వాళ్ళు బయటకు వచ్చి ఈ నెయ్యి కరెక్ట్గా లేదు అని చెప్పి ఆ రోజు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్న ధర్మారెడ్డి దగ్గర ధర్నా చేస్తే ఈ క్రైస్తవ సంఘాల వాళ్ళు పట్టించుకున్నారా? ఈ వైసీపీ బ్యాచ్ ఏమన్నా దాన్ని ఆలకించిందా? అది కాదు, భక్తులు కొన్ని లక్షల మంది భక్తులు లడ్డు క్వాలిటీ లేదు 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 అని చెప్పి వాళ్ళు అసలు మొత్తం అంటే అన్ని రకాల మార్గాల ద్వారా బాధ్యులకి చెబుతూ ఉంటే ఎవడు పట్టించుకోలేదే. ఈ రోజున అందులో యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పిన తర్వాత ఎవడు నోరు మెదపలేదే. ఈ క్రైస్తవ సంఘాలు అన్నీ కూడా క్రైస్తవ సంఘాలకు సంబంధించిన ఈ ఐఏఎస్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసరు, లేకపోతే ఈ జడ్జిగా పనిచేసిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇట్లా అన్నాడు, మరి ఇది తప్పు కదా, దేవుడు ఎవరికైనా దేవుడే కదా అని ఏమన్నా మాట్లాడారా? వీళ్ళందరూ ఎవడం మాట్లాడకుండా ఈ రోజున సిట్ రిపోర్ట్లో సిట్ ఇచ్చిన ఛార్జ్ షీట్లో ఉన్న విషయాలని యథాతథంగా చెప్పినా కానీ నేను అసలు ఇటువంటి టాపిక్ మీద నేను మాట్లాడేవాడినే కాదు. ఛార్జ్ షీట్లో ఏముందో అది చెప్పు వచ్చి. ఐ అప్రిషియేట్ యూ. నువ్వేం చెప్తున్నావు? ఛార్జ్ షీట్లో ఒక ఫైండింగ్ ఏది బలానా రిపోర్టు ప్రకారం ఇందులో యానిమల్ ఫ్యాట్ అనేది కనిపించటం లేదు. అది ఎప్పుడు కనిపిస్తుంది అంటే 10 కన్నా ఎక్కువ శాతం ఉంటేనే కనిపిస్తుంది అని రాసిన తర్వాత ఫస్ట్ సెంటెన్స్ ఒక్కదాన్ని చదివి ఇందులో లేదు, యానిమల్ ఫ్యాట్ లేదు 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 అని చెప్పటానికి వీళ్ళందరూ కూడా ముందరకు వస్తూ ఉన్నారు. నేను క్వశ్చన్ చేస్తున్నది అది. ఓకే, ఈ సుప్రీంకోర్టు నియమించిన సిట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో అసలు ఏమున్నది అది చెప్తావా? నువ్వు ఐపీఎస్ ఆఫీసర్వి కదా, వేరే మతానికి నువ్వు రికార్డుల్లో ఏమున్నా కానీ నువ్వు ఒక ఐపీఎస్ ఆఫీసర్వి కదా, నీ మతం ఏదైనా నువ్వు ఆచరించే మతం వేరు, నీ రికార్డుల్లో ఉండేది వేరు. ఆ విషయం కూడా మా అందరికీ తెలుసు. కానీ నువ్వు ఛార్జ్ షీట్ మొత్తాన్ని చదివావా? అందులో ఏమున్నది అంటే నేను బ్రీఫ్గా, అంటే ఆయనకు తెలీదు, నేను చెప్తా. ఆయన పోలీస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ అని తెలియకపోవచ్చు అంటే మీరు అవును అంటున్నారు. తెలియకుండా ఉంటుందా? తెలియనట్లయితే కావాలని మిస్లీడ్ చేయటానికి ఈ క్రైస్తవ సంఘాలన్నీ చేస్తున్న కుట్రలు ఇవి. అది ఇక్కడ సిబిఐ ఛార్జ్షీట్లో ఏముంది? ప్రధానంగా పాయింట్ నెంబర్ 1, అది నెయ్యి కాదు. అందులో అంటే ప్రతి 100 గ్రాముల నెయ్యిలో 1 గ్రాము మాత్రమే నెయ్యి, 50 గ్రాములు వనస్పతి డాల్డా, మిగిలిన 49 గ్రాములు కెమికల్స్. ఆ కెమికల్స్లో ఏమున్నాయి అంటే ఎసిటిక్ యాసిడ్, ఈస్టరు, ఇటువంటివన్నీ ఉన్నాయి. అందులో సల్ఫ్యూరిక్ యాసిడ్తో కెమికల్స్తో తయారు చేసే ఆ రసాయన పదార్థాలు అందులో ఉన్నాయి. నెయ్యిలాగా కనిపించటానికి, నెయ్యిలాగా వాసన రావటానికి, నెయ్యిలాగా పూసపూసగా ఉండటానికి ప్రతిదానికి ఒక్కొక్క కెమికల్ని వాడావు. బీటా కెరోటిన్ ఉంది అందులో. నీకు అంటే రసాయనాలతో తయారు చేసావు నువ్వు, అది నెయ్యి కాదు అని ఉన్నది. మరి ఇది చెప్పు. ఈ పాయింట్ ఈ మేధావులందరూ ఎందుకు చెప్పట్లేదు? ఈ వైసీపీ వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు? ఒకటి చెప్తా. ఇంకొకటి, ఛార్జ్ షీట్లో ఉన్నది, ప్రధానంగా ఉన్నది ఇది. ఇంకొక పాయింట్ ఏంటి? ఇంకొక ప్రధానమైన పాయింట్ ఉంది. ఈ వైసీపీ వాళ్ళు చెప్పరు,
ఈ వైసీపీ వాళ్ళని ఆనుకొని ఉన్న ఈ క్రైస్తవ సంఘాల నాయకులు చెప్పరు, ఈ వైసీపీని ఆనుకొని ఉన్న ఈ పెయిడ్ జర్నలిస్టులు చెప్పరు, వైసీపీని ఆనుకొని ఉన్న ఈ కమ్యూనిస్టు వామపక్ష భావజాలం ఉన్న వాళ్ళు చెప్పరు, ఈ వైసీపీని ఆనుకొని భుజం ఆనిచ్చి నడిచే ఈ జర్నలిస్టులు చెప్పరు. నేను చెప్తా, ఇందులో ఈ మొత్తం ఈ రిపోర్టులో A1 నుంచి A36 వరకు ఉన్నారు కదా, వీళ్ళందరూ ఎవరో చెప్తున్నావా నువ్వు? A1 నుంచి A36 వరకు ఉన్న వాళ్ళు ఎవరు అంటే, ఒకడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రిలేటివ్, ఇద్దరు వైవి సుబ్బారెడ్డి రిలేటివ్స్, ఇద్దరు బోమన కరుణాకర్ రెడ్డి రిలేటివ్స్. ఎట్లా వచ్చారు వీళ్ళందరూ? రిలేటివ్స్ ఎట్లా వచ్చారు? నీ బంధువులు అంటే నీ బినామీలు. నీ బినామీల మీద కేసు ఉంది కదా ఇప్పుడు ఛార్జ్షీట్లో. నీ బినామీలు అందరు మీ అందరి బినామీ 5 పేర్లు, ఆ పేర్లు కూడా చెప్తా మీకు. వీళ్ళందరూ ఉన్నారు కదా. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్న, అతడు నా పిఏ కాదు అని చెప్పాడు కదా వైవి సుబ్బారెడ్డి. వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్న అని ఛార్జ్ షీట్లో 10 చోట్ల ఉంది, చూసుకోపో. అదెందుకు చెప్పు? చిన్న అప్పన్న నా పిఏ కాదు అని చెప్పావు కదా నువ్వు సుబ్బారెడ్డి, ఛార్జ్ షీట్లో చూసుకోపో ఎన్నిసార్లు ఉందో. నీ పిఏ అని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేసాడో ఉంది. ఆ తర్వాత ఏపీ భవన్లో ఢిల్లీకి నీకు అక్కడ పోస్టింగ్ ఎంతకాలం ఉందో ఎప్పుడు వెళ్ళిందో చెప్తారు. చూసిరా పో, అందులో మొత్తం చూడు. అందులో హర్నాథ్ రెడ్డి గోశాల, అతను భువన కరుణాకర్ రెడ్డి ఇందులో ఉన్నాడు. ఇంకా మీకు చెప్తా, అసలు ఈ కుట్ర అంతా ఎట్లా జరిగిందో చెప్తా మీకు. ఇందులో A36 అక్యూజ్డ్ నెంబర్ 36 డాక్టర్ కులకర్ణి జయరాజ్ రావ్. ఈయన డైరీ ఎక్స్పర్ట్. ఈయన ఎక్కడ ప్రిన్సిపల్ సైంటిస్ట్, ఎక్కడ ICAR NDRI బెంగళూరులో ఈయన ప్రిన్సిపల్ సైంటిస్ట్గా పనిచేస్తున్న టైంలోనే డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లోనే సైంటిస్ట్గా చేసి ఆయన తీసుకొచ్చి పెట్టారు. ప్రిన్సిపల్ సైంటిస్ట్గా పనిచేస్తున్న కులకర్ణి జయరాజ్ రావ్ ఈయన్ని 2019 నుంచి 2019 జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి వెంటనే వైవి సుబ్బారెడ్డిని టీటీడీ బోర్డు చైర్మన్గా పెట్టిన రోజు నుంచి ఈ కులకర్ణి జయరాజ్ రావ్ టీటీడీ డైరీ ఎక్స్పర్ట్గా పనిచేస్తూ ఉన్నాడు. చాలా ప్లాంట్లు ఇతను విజిట్ చేశాడు. ఈ డాక్టర్ కులకర్ణి జయరాజ్ రావ్ అంటే నువ్వు ఈ ICAR NDRIలో పనిచేసే సైంటిస్ట్. ఇంకా చెప్తా, ఇదొకటే కథ కాదు, కథలు చాలా ఉన్నాయి. NDRIలో పనిచేసే బెంగళూరులో పనిచేసే సైంటిస్ట్ని, అతి పెద్ద పోస్ట్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ అంటే అంత పెద్ద పోస్టులో ఉన్నవాడిని తెచ్చి నువ్వు టీటీడీ చైర్మన్ కాగానే నువ్వు డైరీ ఎక్స్పర్ట్గా ఎందుకు పెట్టుకున్నావు సుబ్బారెడ్డి అంటే, నీకు ఈ నెయ్యి నుంచి మనం డబ్బులు కొట్టేయాలి అన్న ఆలోచన ముందు నుంచే ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా చేద్దాము, స్వామివారి డబ్బులు కొల్లగడదాము అని రకరకాలుగా ఆలోచించటం వల్లే నువ్వు ఇతన్ని తీసుకొచ్చి నువ్వు నీ సలహాదారుడిగా పెట్టుకున్నావా లేదా?
జస్ 2019 నుంచి ఈ కులకర్ణి జయరాజురావు నీతో కలిసి పనిచేస్తున్నాడా లేదా? ఎప్పుడైతే 6 భక్తులు ఆందోళన చెందారని ఇందాక చెప్పాను కదా, భక్తులు ఆందోళన చెందినప్పుడు ఇదే రిపోర్ట్ అంటే ఈ శాంపుల్స్ని ఇదే ల్యాబ్కి, ఇతను పనిచేస్తున్న ల్యాబ్కి పంపించావా లేదా? ఆ ల్యాబ్కు పంపిస్తే అక్కడ అతను ఆ రిపోర్ట్లు తెప్పించి నీకు ఇచ్చాడా లేదా? ఈ రిపోర్ట్లని నీ బంధువు ఒక జూనియర్ అసిస్టెంట్ ఒక అతను కూడా ఉన్నాడు, అక్యూజ్డ్ నెంబర్ ఇప్పుడు నా దగ్గర రెడీగా లేదు, చెప్తా కావాలంటే. అతను ఈ రిపోర్ట్లని దాచిపెట్టాడా లేదా? వైవి సుబ్బారెడ్డి చెప్పు. ఇవన్నీ తర్వాత ఇంకా మిగిలిన విషయాల తర్వాత చెప్తా. క్రైస్తవ సంఘాలతోటి, క్రైస్తవ సంఘాల నాయకులతోటి నువ్వు ఏం ప్రచారం చేస్తున్నావో ఇప్పటిదాకా చెప్పాను కదా. నేను అడుగుతున్న ఈ ప్రశ్నకి సమాధానం చెప్పు. ఇంకొక ఆయన పేరు చెప్తా మీకు, మద్ది విజయ భాస్కర్ రెడ్డి. మద్ది విజయ భాస్కర్ రెడ్డి అక్యూజ్డ్ నెంబర్ 34, 34వ నిందితుడు. ఈయన వైవి సుబ్బారెడ్డికి బంధువు. వైవి సుబ్బారెడ్డి బంధువుని నువ్వు నీ ఎక్స్పర్ట్ కమిటీలో ఎట్లా పెట్టుకున్నావు? ఇతను ఏం చేశాడు? వాళ్ళ దగ్గర నుంచి లంచాలు తీసుకున్నాడు, గోల్డ్ కాయిన్స్ తీసుకున్నాడు. ఈ గోల్డ్ కాయిన్స్, గోల్డ్ ఆభరణాలు ఈ మద్ది విజయ్ భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి సిబిఐ సిట్టు వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. సుబ్బారెడ్డి నీ మనిషి, నీ రిలేటివ్ మద్ది విజయ్ భాస్కర్ రెడ్డి, డైరీ ఎక్స్పర్ట్, అక్యూజ్డ్ నెంబర్ 34. ఇంకొక పేరు చెప్పాలి, బత్తుల సురేంద్రనాథ్, సతీష్ కులకర్ణి. వీళ్ళు ఎన్డీఆర్ఐలో పనిచేసేవాళ్ళు. వీళ్ళు ఏం చేశారంటే ఈ రిపోర్టు మొత్తం క్లీన్ చిట్ ఇచ్చేశారు దీనికి. వీళ్ళు కూడా ఉన్నారు ఈ కేసులో, అక్యూజ్డ్. వీళ్ళు కూడా అక్యూజ్డే. ఇక్కడ చేయాల్సింది ఏంటి, వీళ్ళు చేసింది ఏంటి? వీళ్ళు చేయాల్సిన టెస్ట్ ఏంటి అంటే, ఇప్పుడు ఇందులో పంది కొవ్వు లేదు, పంది కొవ్వు ఒక్కదాని మీద టెస్ట్ చేశారు. మిగిలిన యానిమల్ ఫ్యాక్ట్స్ ఏమైనా ఉన్నాయేమో చూడమని చెప్పలేదు, ఓన్లీ ఆ ఒక్క టెస్టే చేశారు. పంది కొవ్వు కలిసి ఉందా లేదా చెక్ చేసి ఇవ్వండి అన్నారు. పంది కొవ్వు చెక్ చేసి పంది కొవ్వు ఉందా లేదా చెప్పండి అని ఎందుకు అడిగారు? ఈ క్వశ్చన్ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇదొక్కటే ఎందుకు అడిగారు? దీనికి పంది కొవ్వు కలిపారా లేదా అని చెప్పటానికి పీసీఆర్ మెథడ్లో మాకు టెస్ట్ చేసి ఇవ్వండి అని అడిగారా లేదా? పర్టికులర్గా పీసీఆర్ మెథడ్లోనే ఎందుకు అడిగారంటారు? ఈ టెస్టే అదే చేసి ఇవ్వమని చెప్పి అడిగారు. ఈ పీసీఆర్ టెస్ట్లో ఏముంటుంది అంటే ఆయిల్ని వేడి చేయాలి. నెయ్యిని, మీరు టెస్ట్కి పంపించిన నెయ్యిని ఈ పీసీఆర్ టెస్ట్లో వేడి చేయాలి. వేడి చేస్తే పంది కొవ్వు కలిసిపోతుంది, కనపడదు అందులో. పంది కొవ్వు కూడా కరిగిపోతుంది. ఈ పీసీఆర్ టెస్ట్ చేయమని వీళ్ళు స్పెసిఫిక్గా అడిగింది అందుకు. వీళ్ళు కూడా సైంటిస్టులే కదా, వీళ్ళకి తెలుసు. అందుకని ఆ రిపోర్ట్లో ఏమొచ్చింది అంటే ఈ పీసీఆర్ టెస్ట్లో 10 పాయింట్స్ కన్నా తక్కువ ఉంటే కనపడదు అని చెప్పారు. అప్పటికి పాపం సైంటిస్టులు కరెక్ట్గానే ఇచ్చారు. కరగబెడితే పంది కొవ్వు కూడా కరుగుతుంది, నెయ్యితో పాటు పంది కొవ్వు కూడా కరుగుతుంది కాబట్టి కనపడదు. దాంట్లో కలిసిపోయి ఉండడంలో అది కరిగిపోతుంది. అందుకని టెస్టులో బయటికి రాదు. <10 ఉంటే టెస్టుల్లో కనపడదు అని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టుని ఈ రోజున దాన్ని పెట్టి వైసీపీ వాళ్ళు ఇందులో పంది కొవ్వు లేదు అని చెప్తున్నారు. వాస్తవంగా ఏం చేయాలి అంటే మైటోకాండ్రియా డిఎన్ఏ టెస్ట్ చేయాలి. మైటోకాండ్రియా డిఎన్ఏ టెస్ట్ కనుక చేస్తే అది ఏమవుతుంది అంటే మీకు
డిఎన్ఏ ఫుట్ ప్రింట్స్ అన్నీ కూడా నువ్వు ఎంత వేడి చేసినా, నువ్వు ఎంత కరిగించినా, నువ్వు ఏది చేసినా కానీ డిఎన్ఏ ఫుట్ ప్రింట్ కనపడతాయి. ఓకే సార్. నువ్వు ఒక పంది కొవ్వు మాత్రమే టెస్ట్ చేయమని నువ్వు ఎందుకు అడిగావు? ఈ పాలలో, ఈ నెయ్యిలో ఏముందో చెప్పు అని అడగాలి కదా. ఇవన్నీ లోపాలు ఇందులో. అంటే నువ్వు ఈ కన్సల్టెంట్ని పెట్టుకొని, నీ బంధువుల్ని కన్సల్టెంట్లని పెట్టుకొని, వాళ్ళు సైంటిస్టులందరినీ వాళ్ళని మేనేజ్ చేసుకొని, వాళ్ళని డబ్బులు ఇచ్చి కొనుక్కొని, వాళ్ళని తీసుకొచ్చి టెక్నికల్ డైరీ ఎక్స్పర్ట్స్ లాగా వాళ్ళందరినీ పెట్టుకొని, మొత్తం ముగ్గురిని పెట్టుకున్నారు, నలుగురిని వాళ్ళని అసలు డైరీ ఎక్స్పర్ట్లుగా ఈ ల్యాబొరేటరీలకు సంబంధించిన వాళ్ళని పెట్టుకోవాలి అన్న ఆలోచన ఎందుకు చేసావు నువ్వు? అంటే నువ్వు నెయ్యిలో కల్తీ చేసి డబ్బులు కొట్టేద్దాము అన్న క్రిమినల్ కాన్స్పిరసీ ఉంది కాబట్టే నువ్వు ముందే సైంటిస్టులను తెచ్చి ఆడ పెట్టుకున్నావు. ఎట్లా పెట్టుకుంటావు? లేకపోతే క్లియర్గా కనిపిస్తుంది కదా సార్ వాళ్ళు చేసిన ప్రాసెస్ అంతా. అది నువ్వు ఇంత కుట్రవన్నీ వెంకటేశ్వర స్వామికి ద్రోహం చేసి ఈ రోజునొచ్చి నువ్వు సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడతాను అంటే వినటానికి హిందువులు అంత అమాయకులు కాదు. నీకు చెప్పు, నీ మూకలకి చెప్పు, వాళ్ళందరూ మూకుమ్మడి దాడులు చేస్తున్నారు. హిందూ ధర్మం మీద దాడి చేస్తున్న నీ మత సామ్రాజ్యానికి సంబంధించిన ఈ మేధావులకి చెప్పు. నువ్వు ఎంత గింజుకున్నా నీవు ఏ1 నుంచి ఏ 36 వరకు ఉన్న వాళ్ళందరూ నీ మనుషులే, నీ బంధువులే. నీ బంధువులు భూమన కరుణాకర్ రెడ్డి బంధువులు. అంటే మీరు ఇక్కడ చెప్పిన పేర్లు 3 పేర్లు కనిపిస్తున్నాయి. ఇవి కాకుండా మొత్తం ఏ 36 వరకు ఉన్న 36 పేర్లలోనూ ఇంకా మనం వెతికితే ఇటువంటి ఇంకా ఎన్ని దొరుకుతాయంటారు? మీరు అడిగారు కాబట్టి పేర్లతో సహా చెప్తా. సార్, పల్లి ఈశ్వర్ రెడ్డి A25, ఇతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బంధువు. టీటీడీలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. కల్తీ నెయ్యి అని CFTRI ల్యాబ్ నివేదికలు వచ్చినప్పటికీ వాటిని ఎవరికీ తెలియకుండా తొక్కిపెట్టాడు. అతని పేరు పల్లి ఈశ్వర్ రెడ్డి A25. పేరూరు జగదీశ్వర్ రెడ్డి A28. ఇతను భూమన కరుణాకర్ రెడ్డి బంధువు. ఇతను టీటీడీలో జనరల్ మేనేజర్ ప్రొక్యూర్మెంట్, ప్లాంట్ ఇన్స్పెక్షన్ కమిటీ సభ్యుడు. డైరీ ప్లాంట్లని సందర్శించినప్పుడు అవి క్వాలిటీకి తక్కువ ఉన్నాయని తెలిసినా అనుకూలంగా మార్చి నివేదికలు ఇచ్చే ఎక్స్పర్ట్ ఇతను. డాక్టర్ కాశిరెడ్డి హర్నాథ్ రెడ్డి A31. ఇతను భూమన కరుణాకర్ రెడ్డి బంధువు. ఇతను టీటీడీలో SV గో సంరక్షణశాల డైరెక్టర్, ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నాడు. మద్ది విజయభాస్కర్ రెడ్డి A34 చెప్పా కదా నేను. ఇతను వైవి సుబ్బారెడ్డి బంధువు. వైవి సుబ్బారెడ్డి PA కదురు చిన్నప్పన్న. టీటీడీ చైర్మన్గా సుబ్బారెడ్డి ఉన్నప్పుడు PAగా పనిచేశాడు. ఇంక చెప్పు, ఇదెందుకు చేసావు చెప్పు? పందికొవ్వు ఉందా లేదా నేను చెప్పాను కదా. ఏ టెస్ట్ చేస్తే పందికొవ్వు బయటకు వస్తుందో ఆ టెస్ట్ చేయకుండా నువ్వు మేనేజ్ చేసి మ్యానిపులేట్ చేసుకొని శాస్త్రవేత్తలని వాళ్ళని పెట్టుకొని చేసావు కదా. ఇది చెప్పు. ఇప్పుడు నేను చదివిన పేర్లు మీ బంధువులా కాదా? వాళ్ళందరూ కుంభకోణంలో ఇరుక్కున్నారంటే మీరు ఇరుక్కున్నట్టు అవునా కాదా? వచ్చి మత ప్రాతిపదికన మొత్తం క్రైస్తవ సంఘాలని దించి దీనికి విరుగుడు ప్రచారం హిందువుల మీద మళ్ళీ మీరేదో పెద్ద నిజాయితీ పరుల్లాగా మీరు ప్రచారం చేసుకోవటానికి నాటకాలు ఆడటం కాదు. వీటికి సమాధానం చెప్పాలి. అయితే వీటిని కప్పెట్టడానికే మనం చూసినట్టయితే తిరుపతి మీద లేనిపోని ప్రచారాలు మొదలుపెట్టారు. ఏదైతే మద్యం సీసాలు అయితేనేమి, ఈ మధ్యలో ఉన్న స్వామివారి విగ్రహం సంబంధించిన ప్రచారం అయితేనేమి, అసలు ఇవన్నీ డైవర్షన్ కోసమే చేస్తున్నారంటారా వీళ్ళు? అంటే వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి ప్రధాన ఆదాయ వనరు శ్రీవారి డబ్బుల్ని కొట్టేద్దామని ప్లాన్ చేసి సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసి దాదాపుగా గోవిందరాజ స్వామి గుడి బంగారం తాపడంలో 50 కిలోల బంగారం కొట్టేసిన వాళ్ళు
వాళ్ళకి టీటీడీ అంటే వాళ్ళకు ఒక ఆదాయ వనరులాగా ఉంది. మొత్తం ఆదాయాలు మళ్ళీ గెలిచినట్టయితే, ఒకసారి గెలిస్తేనే ఇన్ని వందల కోట్ల రూపాయల కుంభకోణాలు చేశారే, మళ్ళీ గెలిచినట్టయితే తిరుపతిలో మొత్తం గుడి మొత్తం మింగేసి ఉండేవాళ్ళు, వెంకటేశ్వర ఆస్తులు మొత్తం స్వాహా చేసి ఉండేవాళ్ళు. అందుకనే ప్రజలు ఓడించారు. ఇప్పటికైనా హిందూ మతం మీద కుట్రలు మానండి, హిందూ ధర్మం మీద కుట్రలు చేయొద్దు. మీరు ఎన్ని వేషాలు వేసినా హిందువులందరూ మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు. అయితే సార్ ఒకటి ఫైనల్గా, గతంలో మనం చూసాము, ఎవరైతే వెంకటేశ్వర స్వామి 7 కొండల మీద విష ప్రచారం చేసి ఏ సిచ్యువేషన్కి వెళ్ళారో మనం తెలిసి చూసాము. అయితే ఆ భయం కూడా లేదంటారా వీళ్ళకి? అంటే వీళ్ళకి అసలు నమ్మకం లేదు. వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేని వాడికి ఏముంటుంది? వాడు అవేమి నమ్మడు కదా. పైగా వెంకటేశ్వర స్వామి మీద నమ్ముతాడా నమ్మడా, మత విశ్వాసాలు ఉన్నాయా లేదా అని కాదు, డబ్బు వ్యామోహంలో ఉన్నవాడికి, ధనమే ప్రధానం అనుకునేవాడికి ఉచ్చ నీచాలు ఉండవు. అదే దాని పర్యవసానమే ఇదంతా.